డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంత ఆవేశపరులో అంత దైవభక్తి ఎక్కువ. గత ఎన్నికల్లో ఘన విజయం తర్వాత వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన సంగతి మనకి తెలిసిందే. ప్రస్తుతం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం కలకల రేపుతోంది. హిందూ సమాజమంతా జరిగిన అపచారానికి ప్రాయశ్చిత పడుతూ లెంపలు వేసుకుంటుంది. ఆ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. హిందూ సనాతన ధర్మానికి అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆయన మరో అడుగు ముందుకేసి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. పవన్ కళ్యాణ్ కు దైవభక్తి ఎక్కువ. అందులో వారాహి అమ్మవారి భక్తుడు. అందుకే ఎన్నికల్లో ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న వాహనానికి వారాహి అనే పేరు పెట్టుకున్నారు. టీడీపీ బీజేపీలతో పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలలో పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయం సాధించినందుకు గాను జూన్ 25 నుంచి వారాహి అమ్మవారి దీక్షను 11 రోజుల పాటు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దీక్షలో భాగంగా ఆయన కేవలం ద్రవాహారమైన పాలు, పండ్లు, మంచినీరు మాత్రమే తీసుకున్నారు. తాజాగా తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోనే దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకొని దీక్ష విరమిస్తారు. మీరు కూడా తప్పు చేశారు దీంట్లో. ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది. దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి. ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి. ఇది ప్రతి హిందూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది అందుకు నేను కూడా దీంట్లో భాగమే. కాబట్టి నిజంగా నాకు ఇన్ని సమస్యలు చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా వైసీపీ మీద పోరాటాలు చేస్తారు. రోడ్లు బాగలేదంటే మాట్లాడాం, రైతుకి సమస్యలు వస్తే మాట్లాడాం, గుడులు అపవిత్రం చేస్తుంటే మాట్లాడాం. కానీ ఏ ఒక్కరు కూడా బలంగా కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కామ్కున్నారంటే మీరు మహా అపరాధం చేశారు. ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నేను ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టాను. ఈరోజు 11 రోజులు స్వామివారికి నేను క్షమాపణలు కోరుకుంటూ దీక్ష తీసుకుంటున్నాను. ఇది మారాలి, భవిష్యత్తులో ఉండకూడదు అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమో వెంకటేశ. ఇప్పటికే తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న విషయంపై మంత్రులు, ఉన్నతాధికారులు, టీటీడీ ఈవో, ఆగమశాస్త్ర పండితులతో ఆయన సమీక్ష నిర్వహించారు. టీటీడీ ప్రక్షాళన, ఆలయ సంప్రోక్షణకు సంబంధించి ఈవో శ్యామలరావు ఇచ్చిన ప్రాథమిక నివేదికను అందించారు. ఈ నివేదికపై సమావేశంలో చర్చించారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై ఆగమ సలహాదారులు, వేద పండితుల సూచనలను ఈవో సీఎంకు నివేదించారు. మరిన్ని సూచనలు తీసుకొని అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే తిరుమల లడ్డు అపచారం పరిష్కృతిపై ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అపచార పరిహారం చేసేందుకు ఆగమ కమిటీ పలు సూచనలు చేసింది. చర్చల్లో సంప్రోక్షణ యాగం నిర్వహణలపై ఎటువంటి స్పష్టత రాలేదు. దీంతో నేడు మరోసారి ఆగమ సలహాదారులు, అర్చకులతో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ కానున్నారు. భక్తుల దర్శనాలతో ముడిపడ్డ వ్యవహారం కావడంతో నిర్ణయంపై ఆలస్యమవుతుందని టీటీడీ వర్గాలు అంటున్నాయి. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత
మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అప్పట్లో నెయ్యికి బదులు జంతువుల నూనెలతో ప్రసాదం తయారు చేయించారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సరికాదన్నారు. గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానిమల్ ఫ్యాట్ ఈ అన్నప్రసాదంలో లడ్డులలో నెయ్యికి బదులుగా కలిపినారు అని అన్నాడు. మిక్స్ చేశారని కూడా అనలా. నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్తో అన్నప్రసాదాలు లడ్డూలు తయారు చేస్తున్నారు అని. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆరోపణ ప్రపంచ రాజకీయాలలోనే హత్యా రాజకీయాలు చేసుకునేటువంటి ప్రత్యర్థులు కూడా అననంత నీచమైనటువంటి ఆరోపణ చేయటానికి కూడా చంద్రబాబు వెనుకాడకుండా అంత పెద్ద ఆరోపణ మా మీద వేసినాడు. కూటమి ప్రభుత్వం శ్రీవారి ప్రసాదం పవిత్రతను దెబ్బతీస్తోందని, ఏదైనా జరుగుంటే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి కానీ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రచారాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని శాపనార్థాలు పెడుతున్నారు. నీ ఆరోపణలు నిరూపించుకోవటానికి నువ్వు సిబిఐ ద్వారా కానీ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించటానికి సాహసించండి, ఆదేశించండి అని. దీని మీద మేము ప్రధానమంత్రి గారిని కూడా ఇంటర్ఫియర్ కావాల్సిందిగా కోరుతున్నాం. మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఆ చేసిన వాళ్ళు రక్తం కక్కుకొని చావాలానని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. మీరు చేసినటువంటి ఆరోపణలు అబద్ధమైతే మీ స్వార్థం కోసమని, మీ రాజకీయ ప్రాబల్యం కోసమని, మీ నీచమైన రాజకీయ ఎత్తుగడల కోసమని అన్నటువంటి మాటలే అయితే ఆ స్వామే మీకు సరైనటువంటి శిక్ష విధిస్తాడు అని తెలియజేస్తున్నాం. ఈ పొలిటికల్ వార్లోకి నేను సైతం అంటూ పార్టీ టైం పొలిటీషియన్ నటుడు ప్రకాష్ రాజ్ సైతం ఎంటర్ అయిపోయారు. ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన కాబట్టి విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోవాలని ట్వీట్లో ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. అనవసర భయాలు కల్పించి దీనిని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని, దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు చాలు అంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి పరిస్థితులలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఎందుకు మాట్లాడకూడదని ఫైర్ అయ్యారు. ఇంకో మతానికి సంబంధించి అంత అపరాధం జరిగితే ఊరుకునేవారా అని ప్రశ్నించారు. ఇంకా ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు. ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా, అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని, ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం. సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు, ఇది ఒక వ్యక్తో ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు. ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే, రిపీటెడ్గా జరిగితే, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం మేము. దీక్షలో ఉన్న ఉప ముఖ్యమంత్రి అంత ఫైర్ అయింది వైసీపీ నేతలతో పాటు ప్రకాష్ రాజ్ లాంటి వారిపై కూడా అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.